నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ నిజమైందా? నా సామిరంగా మూవీ సక్సెస్ అయినట్టేనా? పీరియాడిక్ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? తెలుగు హీరోలకు మేకులు దింపుతున్న రీమేక్ మంత్రం ఈసారి ఏం చేసింది? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు కిష్టయ్య తెచ్చిన సంబరం ఎంత? వరాలు మూసుకొచ్చిన ఆనందం ఎంత? బెజవాడ ప్రసన్న నుంచి విజయ్ బిన్ని చేతుల్లోకొచ్చిన ఈ సినిమా సాధించిన ఫలితం ఏంటి? బెజవాడ ప్రసన్న నుంచి విజయ్ బిన్ని చేతుల్లోకొచ్చిన ఈ సినిమా సాధించిన ఫలితం ఏంటి? ఇలాంటి వివరాలని తెలుసుకోవాలంటే నా సామిరంగా మూవీ రివ్యూను చివరి వరకు చూడండి. నా సామిరంగా కథను క్లుప్తంగా చెప్పాలంటే కోనసీమలో ఉండే కిష్టయ్య, అంజీ, వరాలు ముగ్గురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. పెద్దయ్యాక కూడా అంతే స్నేహంగా ఉంటారు. రంగా, వరాలు ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ విషయం అంజి కూడా తెలుసు. అయితే కోనసీమలో ఏటా సంక్రాంతికి జరిగే ప్రబల జాతరలో ఎదురయ్యే ఒక సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపు తిప్పుతుంది. ఆ సంఘటన ఏంటి? రంగా, వరాలు ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉన్నా ఎంత వయసొచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోరు? మధ్యలో భాస్కర్ ఎవరు? పొరుగురు వాళ్లతో కిష్టయ్యకున్న వైరమేంటి? ఇవన్నీ సినిమాలో చూస్తేనే బాగుంటుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో జరిగిన 1980వ దశకం నాటి కథ నా సామిరంగా. కోనసీమ సంక్రాంతి ప్రబల తీర్థం నేపథ్యంలో ఉంటుంది. స్నేహం, త్యాగం, ప్రేమ, ప్రతీకారం వంటి భావోద్వేగాల నడుమ సాగుతుంది ఈ చిత్రం. క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ హృదయాన్ని హత్తుకుంటుంది. అయితే దర్శకుడు కొత్తవాడు కావడం వల్లనేమో బరువైన కథను మోయలేకపోయాడనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు, ఫైట్లు, పాటలు అలరించినంత గొప్పగా భావోద్వేగాలు పండలేదు. అయినప్పటికీ సినిమాను తీసి పారేయలేం. పండక్కి సరదాగా వెళ్లి నా సామిరంగా మూవీ చూడొచ్చు. నా సామిరంగా సినిమాను నాగార్జున ఎంతో ఇష్టపడి చేశాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలను పక్కన పెట్టుకుని మెయిన్ హీరోగా నటించాడు. అయితే ఇది పోరింజు మరియు జోస్ అనే మలయాళం మూవీకి రీమేక్. 2019లో వచ్చిన ఆ సినిమా మంచి విజయమే సాధించింది. ఆ మూల కథను తీసుకుని తెలుగు నేటివిటీకి, ముఖ్యంగా ఆంధ్ర నేటివిటీకి తగినట్టు మార్పులు చేర్పులు చేశారు. నాగార్జున క్యారెక్టర్ మెయిన్గా మార్చేసి హీరోజం జత చేశారు. హీరోయిన్ పాత్ర పరిధిని, స్థాయిని పెంచారు. ఫక్తు తెలుగు సినిమాగా మార్చేశారు. లీడ్ రోల్లో చేసిన నాగార్జున నటన బాగుంది. అయితే ఆయన ఇంకా సోగ్గాడే చిన్నినైన క్యారెక్టర్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడేమో అనే సందేహం వస్తుంటుంది. అల్లరి నరేష్కి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. రాజ్ తరుణ్ది కీలకమైన పాత్ర అంతే. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి. చూడడానికి చాలా అందంగా ఉంది. గుర్తింపునిచ్చే పాత్రలో చక్కగా నటించింది. మిగతా పాత్రల్లో నటించిన మీర్నా మీనన్, రుక్సట్ తిల్లాన్, విలన్ గా నటించిన డైరెక్టర్ కరుణకుమార్, జిషు సేన్ గుప్తా వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగంలో ఫోటోగ్రఫీ అందించిన శివేంద్ర దశరథిని మెచ్చుకోకుండా ఉండలేం. అందమైన లొకేషన్లు, అద్భుతమైన దృశ్యాలను మరింత అద్భుతంగా చూపించగలిగాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి అందించిన నేపథ్య సంగీతం, పాటలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడిగా విజయ్ బిన్ని శ్రమను తక్కువ చేయలేం. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల అలరిస్తుంది. రీమేక్ మూవీనే కాబట్టి కొత్తదనం ఆశించలేం. కాబట్టి ఓవరాల్గా దర్శకుడిగా విజయ్ బిన్ని కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బెజవాడ ప్రసన్న అందించిన మాటలు బాగున్నాయి. రామ్ లక్ష్మణ్, వెంకట్, పృథ్వీ అని ముగ్గురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్లు బాగున్నాయి. నాగార్జున సినిమాల్లో ఈ రేంజ్ యాక్షన్ ఈ మధ్యకాలంలో చూడలేదు. పోరాట ఘటాల్లో వచ్చే ఎలివేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. నా సామిరంగా సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే నాగార్జున నటన, కథలోని సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్స్. ఇక మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మలయాళ కథకు అధికంగా మార్పులు చేర్పులు చేయటం వలన తెలుగులో వచ్చే రొటీన్ కథను చూసిన ఫీలింగ్ రావటం ఈ సినిమాకున్న ప్రధానమైన మైనస్. సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత నుంచి సంక్రాంతిని టార్గెట్గా పెట్టుకొని నాగార్జున సినిమాలు తీస్తున్నాడేమో అనిపించేలా ఉంది. సినిమాలో చాలా మంది నటీనటులున్నా కూడా ఎవరికీ పెద్దగా బ్రేక్ ఇచ్చే పాత్రల్లా అనిపించవు. సంక్రాంతి పండగ వాతావరణంలో విడుదలైన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాల్లాగే నా సామిరంగా కూడా మంచి అంచనాలతో విడుదలైంది. వీకెండ్ ముగిస్తే గానీ ఈ సినిమా ఫలితమేంటో ఖచ్చితంగా చెప్పలేం. మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.